వర్షాకాలం వస్తుంది కదా, ఇక ఎవలి లొల్లి ఆళ్ళది ఎవలి కథ ఆళ్ళది. రైతులైతే మస్తు ఆత్రమాత్రం కొంటారు. పొలాల్లో నాట్లేయాలి, పంటలు వండియాలి, ఇత్తనాలు కూడా చల్లాలి. అగో ఇత్తనాలంటే యాదికొచ్చింది, ప్రతిసారి ఇత్తనాల దగ్గరనే కదా పంచాది జరిగేది. పంట చేతికొచ్చుడు ఒక ఎత్తు అయితే ఇత్తనాలు కొనుడు ఇంకో ఎత్తు. అందుకే కరీంనగరంలా ఈసారి రైతులు ఇత్తనాల కోసం ఏం చేస్తుర్రో చూడుర్రి ఓసారి. రైతే రాజు, రైతే యేసు ప్రభువు, రైతే అల్లా, రైతే ఈశ్వరుడు. ఏందిది రైతులను గింతగనం పోగొడుతున్నారు అనుకుంటున్నారా? మేము కాదు, ఇవన్నీ మొన్నటిదాకా లీడర్లు ఓట్ల కోసం చెప్పిన మాటలు. రైతులకు ₹1,00,000 మాఫీ చేస్తామని ఒకలంటే 2 లక్షలు మాఫీ చేస్తామని ఇంకోలంటారు. అయిపోయిందిగా, ఒడ్డెక్కిండ్రు కదా. ఇక రైతుల తిప్పలు షురువు అయినాయి. ఎందుకంటే ఇది ఒక్క పారు చూడుండ్రి. చూసిండ్రా ఏంటి ఇవి అనుకుంటున్నారా? రైతుల బతుకులు అంటే వాళ్ళ పొలాల పాస్బుక్లు అన్నట్టు. మరి ఎందుకు ఇట్లా లైన్లో పెట్టిండ్రని మీకు డౌట్ వస్తుందా? వీళ్ళని చూస్తే పుణ్యానికి ఎవరో పైసలు పంచుతున్నారేమో, అందుకే ఇట్లా లైన్లు కట్టి తొక్కులాడుతున్నారు అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఆనకాలం వస్తుంది కదా, ఎప్పటి లెక్కనే ఇత్తనాల కోసం అన్నట్టు. ఇట్లా పాస్బుక్లు ఎగుసం ఆఫీస్ కాడ లైన్లో పెట్టి రసీదులు సంపాదించుకోవాలి. ఆడికెళ్ళి ఇత్తనాల దుకాణంలో ముంగట మళ్ళొక లైన్ కట్టాలి. ఓ అవ్వ, ఎందుకు ఇట్లా నిలబడ్డారు చెప్పమ్మా? నిలబడి దూపకు ఆకలికి వచ్చినాము, అయినా ఇయ్యాలి వచ్చినా కానీ లేవని అంటుండ్రు. వర్షాలేమో వడే మోపుకొచ్చినాయి, మాకు ఇత్తనాలు లేనిది ఎట్లా భూమి అంతా ఉత్తగా ఖాళీ ఉన్నది. మేము ఏం చేసుకుని బతాం? ఇదివరకు 2-3 ఏళ్ల కింద దాకా ఇత్తనాల కోసం రైతులు లైన్లు కట్టేటోళ్ళు. ఇక పోయినసారి నిలబడే ఓపిక లేక చెప్పులు లైన్లో పెట్టిళ్ళు. ఇక ఈసారి పాస్బుక్లు పెట్టిండ్రు. అంటే పాస్బుక్లు ఇట్లా లైన్లో పెట్టుడేంది అని మళ్ళా అనుమానం వస్తుంది మీకు. అట్లా ఎందుకంటే రైతుల పేరుతోని దళారులు రాకుండా అధికారులకి ఉపాయం చెప్పిండ్రు అన్నట్టు. మబ్బుల 4 గొట్టంగా లైన్ కడితే పొద్దుగుట్ల పడేదాకా ఇత్తనాలు దొరుకుతాయో లేదో నమ్మకం ఉండదు. చూడుండ్రి ఇలా తిప్పలు ఎట్లా కొట్లాడుకుంటున్నారో, రోడ్ల మీదకి ఎక్కి ఇత్తనాల కోసం ఎట్లా ధర్నా చేస్తున్నారో. ఇదంతా కరీంనగర్ జిల్లా రైతుల ముచ్చట. ఏమనిపిస్తుంది ఇది చూస్తుంటే? ఈ ఎగుసం చేసుడు అంత దండుగా ఇంకోటి లేదనిపిస్తలేదు.